అండ్ ఇప్పుడు సారీ మధు గారి గురించి చెప్తే అలా ఉండిపోయామండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ మధు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తమన్నా గారు చీరప్ చేస్తున్నారు, మీకు చూసారా అసలు? ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఎందుకంటే మీడియా మిత్రులకు ఒకసారి కూడా చెప్పాలి, నేను టీజర్ ఇక్కడ రిలీజ్ చేయలేదు, కుంభమేళకు మిమ్మల్ని అందరూ విలువలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ. కానీ మీరు చాలా సక్సెస్ఫుల్గా మీరు చేశారు, అది నేను ఎప్పుడు రుణపడి ఉంటాను మీకు. ఈ ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు. సో ఇది నెక్స్ట్ ఓదెల ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనో తెలియదు. సంపత్ గారు నేను ఎక్కడ స్టార్ట్ చేశామో ఎక్కడ ఎండ్ చేశామో అది చాలా పెద్ద స్టోరీ ఉంది దీనికి. ఎఫర్ట్స్ అనుకుంటా ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాము. కానీ అది ఫైనల్గా ఇది ఒక న్యాచురల్గా ఈ సీన్స్, ఇందులో చూసిన సీన్స్ చూస్తే ఒక విలేజ్లో న్యాచురల్గా ఒక ఆర్గానిక్గా జరుగుతుంటాయి ఈ స్టోరీలు. ఇది మీరు చూశాక మీరే చెప్తారు. సో నాకు బాగా కంటెంట్ నచ్చి, కంటెంట్ నమ్ముకొని నేను ఎంత బడ్జెట్ అయినా వెనకాడకుండా, ఎవరెవరో ఏదో అన్నా కూడా నేను బడ్జెట్ వెనకాడకుండా ఈ మూవీ తీశాను. అందులో ఇంకొకటి, దీనికి ఈ షూటింగ్ అట్మాస్ఫియర్ అయితే మరి ఏమో మేబీ చెప్పలేం, సంపత్ గారి వల్లనో ఏమో తెలియదు. కానీ ఎవ్రీ ఆర్టిస్టు హోమ్లీ అట్మాస్ఫియర్ ఇక్కడ. ఎందుకంటే ఒక సినిమాగా ఒక కమర్షియల్గా ఏ ఆర్టిస్ట్ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, ఏం చేయలేదు. హోమ్లీగా సైలెంట్గా వచ్చి యాక్ట్ చేయడము, వెళ్ళిపోవడము చాలా బాగా మాకు సహకరించారు. జూనియర్ ఆర్టిస్టుల కానించి ఎవ్రీడే 200-300 మెంబర్స్ ఆ క్రూ మొత్తం మెయింటైన్ చేసిన మా ఎంఎస్ కుమార్, మా సదానందం, విజయ్, వీళ్ళ కృషి బాగా ఉంది. ఎందుకంటే ఎవ్రీడే ఒక 300-400 మెంబర్స్ వాళ్ళని రామోజీ ఫిలిం సిటీలో ఒక 40 days. ఇంకొకటి ఆర్టిస్టులు వచ్చేసి ఇక వచ్చిన సిరి గారు కానీ, మన ఇంకా ఎవరు, నాకు పూజారెడ్డి, నాగమహేష్ గారు, శరత్ గారు, సురేందర్ రెడ్డి, వంశీ, గగన్, వీళ్ళంతా ఒక ఎత్తు అయితే, ఈ యొక్క సినిమా స్టార్ట్ చేయడానికి తమన్నా గారు ఎప్పుడైతే అయ్యారో అప్పటి నుంచి నాకు బడ్జెట్ విషయంలో ఏమీ ఆలోచించకుండా వశిష్ఠ సింహ, ఇక మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తమన్నా గారు మీరు కూడా మరి తెలియదు నాకు, ఎందుకంటే మిమ్మల్ని మిల్కీ బ్యూటీ అంటారు. కంప్లీట్ ట్రాన్స్మిషన్. అసలు మా కోసం మీరు మరి ఎంత త్యాగం చేసిర్రో మరి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది కంప్లీట్ డిఫరెంట్ రోలు. చాలా థ్యాంక్స్ మీకు. ఇంకొకటి టెక్నీషియన్ వైజ్గా వచ్చేస్తే డిఓపి గారు విజువలైజేషన్. డిఓపి ఎలా అంటే ఆయన డిఓపి విజువలైజేషన్కు, అజనీష్ గారి మ్యూజిక్, మన కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కానీ, మన సూపర్విజన్ మా యొక్క సంపత్ నంది గారు, అశోక్ డైరెక్షన్, ఇది మాకు చాలా చాలా మీరు చూసి థియేటర్లో ఎంజాయ్ చేస్తారని, ఇంతటితో ఏం మాట్లాడాలో తెలియదు. అలా ఏం మాట్లాడాలో తెలియడం లేదని మొత్తం కవర్ చేశారు మీరు. ఎస్ అండ్ ఇప్పుడు వశిష్ఠ ఎన్ సింహ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.